అందరికీ నమస్కారం. ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నందుకు గవర్నమెంట్ ఆఫీస్‌లో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎంత ఫైర్ అయ్యారో చూశారు. గవర్నమెంట్ ఆఫీసరు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు కదా, ఇప్పుడు సార్ మేము తీసేస్తాం ఆ ఫోటో అని చెప్తా ఉన్నాడు. అయినా కూడా వాళ్ళ కసి చూడండి ఎలా బయటపడిందో. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటేనే అంత కసి వస్తుంది లోపల. ఇప్పుడు మీరు పెట్టే కేసులన్నీ కూడా నిజమైన కేసులని చెప్పేసి ప్రజలు ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి? అదే కసితో కోపంతో పెడుతున్నారని కేసులు అని చెప్పి ప్రజలు అనుకోవచ్చు కదా. వదిలేస్తే రక్కేసి చంపేసి పిసికేసి అనే కోపంతో నట్టున్నారు. ఈ కూటమి వాళ్ళందరూ 1 ఇయర్ పరిపాలన మీద ఏం జరిగింది, ఏం చేశారు, ప్రజలకి ఇంకా ఏం చేయబోతున్నాం అన్నది చెప్పాలి. కానీ ఏం జరిగింది మొన్న చంద్రబాబు నాయుడు గారు 1 ఇయర్ పరిపాలనలో? రషీద్ని రోడ్డు మీద అడ్డంగా నరికి పడేశారు. ముచ్చమరి అమ్మాయి శవం ఇంకా దొరకలేదు. హిందూపురంలో అత్తా కోడల్ని రేప్ చేశారు. తెనాలిలో ఒక అమ్మాయిని గట్టిగా కొడితే అమ్మాయి స్పాట్లో డెడ్ చనిపోయింది అనుకోండి. జగనన్న దిశ యాప్ అని చెప్పి అది తీసుకొస్తే ఆ దిశ యాప్ని కూడా తగలబెట్టేశారు. జగనన్న రేషన్ వెహికల్స్ డోర్ డెలివరీలు చేస్తుంటే వాహనాలన్నీ కూడా తీసేశారు. వాలంటీర్లను పీకేశారు. 1000 రూపాయలు పెన్షను 50% మందిని పెన్షన్ ఉన్న వారిని కూడా కట్ చేసి 1000 రూపాయలు పెంచారు. ఉద్యోగస్తులకి టైంకి జీతాలు ఇవ్వట్లేదు. ఈ 1 ఇయర్ పరిపాలనలో ప్రజలు డిస్కస్ చేయాల్సింది ఇదంతా. ఇది కేసులు పెట్టామని చెప్పి దీని గురించి తప్ప ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పేసి కేసులకి వాటికే గురించి తప్ప మాట్లాడుకునే సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాదు, జనసేన ఉంది, బీజేపీ ఉంది. 3 కాకుండా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ మనుషులే. ఇప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్పారు కదా, ప్రజల పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తామని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు పక్షపాత ధోరణిలో మీరు ఈ వ్యవహారం చేస్తున్నారు? దీని గురించి క్వశ్చన్ చేయొద్దా, మాట్లాడొద్దా? మాట్లాడితే కేసులు పెడతారా? ఒక 10-15 సంవత్సరాల కిందట బ్యాక్ రాజకీయాల్లో ఎలా ఉన్నాయంటే, వాళ్ళు ఎలక్షన్ టైం రాజకీయాలు చేసేవాళ్ళు, తర్వాత పరిపాలన చేసేవాళ్ళు, తర్వాత వాళ్ళు వచ్చిన సంవత్సరంలో మేము ఈ పని చేసామని చెప్పి మేము ఇది చేసామని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు. కానీ ప్రజలు కూడా ఇదే చూసేవాళ్ళు. ఒకే సంవత్సరంలో మనకి ఏం చేశామో, ఏమన్నా సంక్షేమ కార్యక్రమాలు చేశారా, లేకపోతే ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చారా, ఈ పనిలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 1 ఇయర్ అయిపోయేసరికి ఏం చెప్తున్నారంటే, మేము ఎన్ని కేసులు పెట్టాము, మేము వాళ్ళని లోపల వేసాము, ధైర్యంగా చెప్పుకుంటున్నారు ఆ మాట్లాడటానికి. మేము ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ని సస్పెండ్ చేశాము, 2 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశాము అని చెప్పి ధైర్యంగా చెప్పుకుంటా ఉన్నారు. 1 ఇయర్ పరిపాలన అయిపోయింది. ఈ పరిపాలనలో మేము ఇన్ని సంక్షేమం ఇచ్చాము, అంతకుమంది ఉద్యోగాలకి తీసుకొచ్చాం, ఇంతమంది పెట్టుబడులు తీసుకొచ్చాం. దాని మీద చర్చ కూడా జరగాలి కదా. ప్రజలు కూడా దాని గురించి చర్చ మాట్లాడుకోవాల్సింది. కానీ ఈ పనులు ఏవి చేయట్లేదు. నిజంగా తప్పు జరిగి ఉంటే నిజంగా దానికి క్వశ్చన్ చేయండి, జైల్లో వేయించండి. ఎవరు కూడా ఇటువంటి అభ్యంతరాలు కూడా లేవు. కాకపోతే అసలు దొంగ కేసులు రాజకీయం కోసం మీరు గెలిచినప్పటి నుంచి ఇలా చేయటం చాలా చాలా తప్పు. గవర్నమెంట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాంటివి మనం ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఈ అరాచకాలు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటా ఉన్నారు.